ఈ ఐతిహాసిక పాత్రల్ని పరికించినప్పుడు భారతదేశ జీవితాదర్శాలు పాశ్చాత్యుల ఆదర్శాలకు ఎంతో భిన్నంగా ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. క్రియాశీలతతో నీ శక్తిని నిరూపించుకో అనే నినాదం పాశ్చాత్యులది. నీ శ్రమ ద్వారా, క్షమాశీలత ద్వారా నీ శక్తిని ప్రదర్శించు అంటారు మన భారతీయులు. వ్యక్తి ఎంత సంపద సంపాదించగలడో అన్న సమస్య పాశ్చాత్యులు పరిష్కరించగా, వ్యక్తి ఎంతో తక్కువ సంపదతో మనుగడ సాధించుకోవచ్చో విశదీకరించింది మన భారతీయ నాగరికత. ప్రపంచం భారతదేశానికి అమితంగా రుణపడి ఉంది. చరిత్రను ఒకమారు పర్యవేక్షిస్తే మానవ వికాసానికి ఈ దేశం చేసినంత కృషి ప్రపంచంలో మరొక దేశం చేయలేదని అర్థమవుతుంది. కనుక నేను నా జాతిని ఎన్నడూ తోలనాడను. సంగీత శాస్త్రంలో భారతదేశం ముఖ్యమైన పాత్ర వహించింది. మూలస్వర స్థానాన్ని నిర్దేశించి స్థాయి భేదాన్ని బట్టి సప్తస్వరాల పథకాన్ని ఆరోహణ అవరోహణ క్రమంలో రచించి ప్రపంచానికి అందించింది. భాషా శాస్త్రంలో మన సంస్కృత భాష మొత్తం ఐరోపా భాషలన్నింటికీ సర్వత్రా మూలమైన భాషగా ఆమోదించబడింది. ఇక సారస్వత విభాగాన్ని విశ్లేషిస్తే మన ఇతిహాసాలు, పద్య కావ్యాలు, నాటకాలు మరి ఏ ఇతర భాషల నాటికతో పోల్చినా మన గ్రంథాలు ఉన్నత స్థాయిగా పరిగణింపబడతాయి. ఒక గొప్ప జర్మనీ కవి మన శాకుంతల నాటకాన్ని వర్ణిస్తూ స్వర్గ మధ్య లోకాల అనుసంధానమే ఆ కావ్యమన్నారు. అరేబియన్ నైట్స్, సిండరెల్లా కథ, బీన్ స్టాక్స్ కథ మొట్టమొదట మన దేశంలోనే రచించబడ్డాయి. ప్రతి ఉత్పత్తిని, దానితో పాటు నీలిరంగు అద్దకాన్ని మొదట సాధించింది మన భారతదేశమే. నగల తయారీలో గణనీయమైన ప్రావీణ్యత సాధించిన ఘనత మన భారతదేశానిదే. పంచదారును ప్రథమంగా తయారు చేసిన కీర్తి మన దేశానిదే. చదరంగం ఆటను, పేక, పాచికలు ఈ ఆటలు ప్రవేశపెట్టింది మన భారతదేశమే. ఇలా అన్ని రంగాల్లోనూ భారతదేశం సాధించిన ఉన్నతి చూసి ఐరోపా వారు ఆకర్షితులై సైన్యాలతో దాడి చేసి దేశ సరిహద్దులను దాటారు. ఈ ఘటననే వారు అమెరికాను శోధించి కనుగొనడానికి దారితీసింది. చరిత్ర తిరగేసి చూస్తే భారతదేశంలో ప్రపంచాన్ని ఉర్రతొలగించిన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవీణులకు ఏ కాలంలోనూ కొరత లేదు. ఈ సత్యాన్ని ఎవరూ కాదనలేరు. ఈ దేశం యొక్క కృషి ఆధ్యాత్మికతకు సంబంధించింది. దీనిని యుద్ధాలతోనూ సైనికుల దాడులతోనూ సాధించలేరు. ఈ దేశ సంస్కృతి ప్రభావం ఇతర ప్రపంచ దేశాలపై నిశ్శబ్దతతో పడే హిమబిందువు వలె ప్రచ్ఛన్నంగా పడ్డది. అలా పడ్డ మంచు బిందువులు సుగంధ పరిమళాలను వెదజల్లే అన్ని రకాల అందమైన పుష్పాలుగా వికసించుటకు దోహదం చేసినట్లే భారతీయత సంస్కృతి కూడా ప్రపంచ దేశాల ప్రజలను ప్రభావితం చేస్తూ వచ్చింది. భారతదేశ జీవన విధానంలో మతం యొక్క పాత్ర. ఈ పుణ్యభూమిలో మతమే పునాది, మతమే వెన్నెముక, మతమే జీవనాడి, సర్వం మతమే. ప్రపంచంలో కొన్ని దేశాలలో ఒక్కొక్క జాతి ఒక్కొక్క ఆదర్శాలను ఆధారంగా నిలుపుకుంటాయి. రాజకీయాలు, సామాజిక సంస్కృతి మరి కొన్నింటికి వైజ్ఞానిక సంస్కృతిగా నిలుస్తున్నాయి. మన మాతృభూమికి మాత్రం మతం ఒక్కటే వెన్నెముకగాను పునాదిగాను ఏర్పడ్డది. రోమ్ దేశాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆ దేశం యొక్క లక్ష్యం సామ్రాజ్య విస్తరణ మాత్రమే. ఆ లక్ష్యం సాధించగానే రోమ్ శిథిలమై నామరూపాలు లేకుండా పోయింది. అలాగే గ్రీకు సామ్రాజ్యం విజ్ఞాన సముపార్జనను ఉద్యమంగా పెట్టుకుంది. అది నెరవేరగానే గ్రీకు అంతరించింది. అలాగే స్పెయిన్, ఇతర నాగరికత దేశాలు కూడా తమకై ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ గమ్యానికి హాని కలగనంత వరకు ఇతర కష్టాలను ఓర్చి అవి జీవిస్తాయి. కానీ ఆ దేశం యొక్క లక్ష్యం నశింపబడగానే ఆ జాతి నిర్గమిస్తుంది. కానీ భారతదేశం తన లక్ష్యం యొక్క పునాదిని నిలుపుకుంటుంది. ఎన్ని కష్టాలు నష్టాలు చుట్టుముట్టిన అసలు లక్ష్యాన్ని విడనాడకుండా ఇంకా తన పుష్టిని కాపాడుకుంటోంది. వికృతమైన మూఢాచారాలు తలెత్తుతున్నాయి. వానిలో కొన్ని వైషమ్యాలను పురుగొల్పేవి కూడా లేకపోలేదు. అయినా పర్వాలేదు, మన జాతి తన లక్ష్యాన్ని విడనాడదు. తనకే సిద్ధపరచుకున్న జాతీయత భద్రంగా నిలబడే ఉంటుంది. భగవానుడు మాత్రమే అనే విశ్వానికి జాతి కట్టుబడి ఉంది. కనుకనే ఇంకా ఆశకు అవకాశం ఉంది. హిందువైన ప్రతి ఒక్కడు మతాచారాలను బట్టి తాగుతాడు, నిద్రిస్తాడు, వివాహం చేసుకుంటాడు, ఏది చేసినా మతాన్ని అనుసరిస్తాడు. కనుక జాతి యొక్క సౌష్ఠవం, జాతి యొక్క లక్ష్యం అన్నీ మతమేనని అర్థం. ఆ లక్ష్యాన్ని ఎవరూ తాకనంత వరకు, ఛేదించనంత వరకు జాతి జీవనానికి భంగం రాదు.